నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మొన్న మా చెల్లెలు తెచ్చింది నార్లు, వంకాయ నారు, టమాటా నారు, మిరప నారు. టమాటా నారు పెట్టేది మాత్రమే వీడియో చేసిన. ఇంకా ఇవైతే చేయలేదు, ఎందుకంటే సాయంత్రం అయింది, ఇంకా చీకటి అయింది, పెట్టేసిన. చూడండి, ఎండ బాగా కొడుతుంది కదా. నారు పెట్టినాక ఇట్లా వేస్తున్నా చూడండి. పొద్దు స్నానం ఇట్లా వేస్తా. మా ఇంటి ముందర కానుగెట్టు ఉంది కదా, కానుగు దిగ పచ్చగా చల్లగా ఉంటుందని ఇది తీసుకొచ్చి ఇట్లా వేసి సాయంత్రం అయినాక తీసి నీళ్ళు పోస్తున్నా చూడండి. కొంచెం అయితే పచ్చగా ఉంది, అది వేసినందుకైతే ఏదో నాకు తెలిసిన జాగ్రత్త నేను ఇట్లా చేసుకుందామని. ఇది ఇగో మొత్తం వంకాయ నారు నిండుగా పెట్టేసిన చూడండి ఇదంతా. ఎందుకంటే ఇది ఎక్కువ అవుతుంది, కానీ మంచిగా బతికినాక వర్షాలు పడుతుంటే మనం మధ్యలో మనకు ఎక్కువ అయితే తీసి వేరే దాన్ని పెట్టుకోవచ్చు అని వంకాయ నారు ఇందులో పెట్టేసిన. ఇందులో మొత్తం మిరపనారు పెట్టేసిన చూడండి. ఇందులో కూడా నిండా పెట్టేసిన. మనకు బతికినాక మళ్ళీ వర్షాలు పడుతుంటే వేరే దాన్ని తీసి పెట్టుకోవచ్చు అని ఇట్లా సాయంత్రం పూట తీసి ఇట్లా నీళ్ళు పోసుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ నీళ్ళు పోసి ఎండలు ఉన్నన్ని రోజులు ఇట్లా పెట్టుకోవాలని అనిపించింది నాకైతే. అయితే ఇట్లా ఇట్లా ఉన్నందుకు కొంచెం పచ్చగా ఉన్నాయి చూడండి. లేకుంటే ఎండ బాగా ఉంది కదా, ఎంత వాడిపోతుండే. మిరప చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి కానుగ మండలు వేసినందుకు. నాకైతే తెలియదు, చూద్దామని వేసిన, మంచిగా అనిపిస్తుంది. మొన్న అప్పుడు ఎండలలో కూడా ఇట్లా వేసేది ఉండే, కానీ నేను నారు పెట్టినా కానీ వేయలేదు, అవి అయితే బతకలేదు. చెర్రీ టమాటా పెట్టింటి. ఇప్పుడైతే చూడండి ఇంత బాగా ఇంత మంచిగా నిగనిగలు ఆడుతున్నాయి చూడండి. ఇప్పుడే తీసిన, కాకపోతే ఇట్లా వీటి మీదనే పడాలి బరువు, దాని చెట్ల మీద బరువు పడకుండా వేసుకున్నా. మండలు తెచ్చి ఇట్లా పెద్ద పెద్ద మండలు తెచ్చి వేసుకున్నా చూడండి. ఇవైతే మంచిగా బతికినాయి. టమాటా నారు కూడా అట్లా వేసుకున్నా, ఆడ కూడా చూపిస్తారండి. చూడండి, టమాటా నారు పెట్టుకున్నా కదా, ఇందులో కూడా ఇది చూడండి ఇట్లా వేసుకున్నా. దీంట్లో కూడా నిండుగా పెట్టుకున్నా చూడండి. మొత్తం పచ్చగా ఉన్నాయి చూడండి. ఆకు వేయడం వల్లనే ఇట్లా ఉన్నాయి చూడండి. ఇగో ఎందుకంటే లేతగా ఉంది నారు కూడా. ఈ పచ్చదనము దాని మీద వేసినందుకు చల్లగా ఉంది అన్నట్లు. ఇగో ఆరలేదు, మట్టి కూడా ఆరలేదు చూడండి. ఎండ మస్తు కొట్టింది, కానీ ఇట్లా ఒక్కొక్క ఐడియా మనకు వస్తుంటుంది అన్నట్లు ఇట్లా చేసుకోవాలని. అండి సాయంత్రం తీసి ఇట్లా నీళ్ళు పోసుకొని మళ్ళీ పొద్దున ఎండ కొడితే మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ వర్షం వస్తే తీసేసుకోవాలి. మళ్ళీ ఆరాలన్నట్లు, వర్షం వస్తే మురిగిపోతుంది. ఇందులో కూడా నీళ్ళు పోసుకున్నా. ఇక్కడైతే కొంచెం గంగవేలు కూర ఎత్తులు అయినాయి చూడండి. ఇవి తీసేసుకుంటా నేను, చిట్లిపోతున్నాయి. చూడండి ఎంత పెద్దగా అయ్యేది చూడండి ఒక్క గంగవేలు కూర చెట్టు. తెల్లగలజేరు గంగవేలు కూర ఎండాకాలంలో అయితే మస్తు వచ్చింది. అసలుకు ఇడిచిపెట్టేసిన, ఇంకా ఏం చేయాలని విత్తనాలు వచ్చింది చూడండి. చూడండి నేను వేసే వరకు రాలిపోతున్నాయి విత్తనాలు అయితే. ఇది కూడా ఒక్కటే చెట్టు చూడండి. మండలికి ఇట్లా ఎంత పెద్దగా అయిపోయినాయి చూడండి. వర్షాకాలం కూడా అంత రాదు, కానీ ఎండాకాలం అయితే బాగా వస్తుంది గంగవేలు కూర. వర్షాలు పడితే మళ్ళీ అది రోగం వచ్చినట్లు మచ్చలు అవుతుంది. ఎండాకాలంలో మంచిగా వస్తుంది. ఎంత ఎండలు కొడితే అంత మంచిది అన్నట్లు గంగవేలు కూరకు. చూడండి ఇదైతే తీసేసుకున్నా. ఇక మొత్తం ఇది తెల్లగలజేరు ఉంది, మొత్తం ఖాళీ చేసుకోవాలి. ఇది కూడా తీసేస్తా. ఇంకొకటి చూపిస్తారండి. ఇక్కడ చూడండి 3 కుండీలలో నేను పుదీనా నాటుకున్నా. ఒక 15 రోజులు అయ్యే. ఈ పుదీనా ఎక్కడ పోయిందో కానీ మొత్తం తెల్లగలజేరు పుండికూర చూడండి ఎట్లా లేచింది చూడండి. పుండికూర లేచింది, తెల్లగలజేరు లేచింది. ఇవన్నీ కూడా తీసుకుంటా నేను. తీసుకొని ఆ పుదీనా ఇడిచిపెట్టినామంటే అది కూడా మంచిగా అవుతుంది. గాలి కొడతలేదు వీటికి, అది ఉందో పోయిందో కూడా ఎంత ఉందో తెలుస్తలేదు. చూడండి తెల్లనల్లి చూడండి ఎట్లా పట్టింది చూడండి. బాగా పురుగు అయితే పడుతుంది చూడండి. చూడండి ఇట్లా చేతితో అనేసుకోవాలి. ఇది ఇందులో గంగవేలు కూర ఉంది, పుండి కూర ఉంది. ఆ పెట్టిన పుదీనా ఎక్కడ పోయిందో ఇవన్నీ ఆకుకూరలు వేసినాయి. ఎందుకంటే నేను ఇంకా ఏం తీసుకోను, అది మనకు అవసరం వచ్చేటివే కదా అన్నీ అని. అవి కొంచెం వచ్చినాక తీసుకుందామని నేను ఇడిచిపెడతా. చూడండి అదేం పుండి కూర, ఇదేమో గంగవేలు కూర. ఎందుకంటే గాలికి అక్కడ ఇక్కడ పడితే మనకు విత్తనాలు కాబట్టి అన్నీ మొలుస్తాయి. ఇంకా కొంచెం పెద్దగా అయినాక అవి కూడా వండుకోవచ్చు కదా అని నేను ఇడిచిపెడతా అట్లనే. మొత్తం తీసుకున్నాక పుదీనా ఒక్కటి ఇడిచిపెడతా, అది మంచిగా వస్తుంది. ఇంకా
ఇవన్నీ కూడా మనం వండుకోవచ్చు, ఎందుకంటే ఏ రసాయనాలు లేకుండా ఇవి విత్తనాలు వేయకుండా కూడా మొలుస్తున్నాయి కదా ఇవి. అందుకోసమని ఏ ఆకుకూరైనా పడేయను నేను, ఏది వచ్చినా వాడుకుంటాం మేము ఇంట్లోకే. వండుకునేటివి గడ్డి అది మాత్రమే తీసేస్తా. చూడండి ఎంత బాగుంది, చూడండి తెల్ల గల్జర కూడా ఉడికిపోయినట్లుంది. పుదీనా కూడా ఇంకా ఆడాడ కనిపిస్తుంది చూడండి, పచ్చ పచ్చగా ఇట్లా ఉంది పుదీనా. ఇదంతా తీసుకొని చూపిస్తా ఎట్లా ఉందో. చూడండి మొత్తం అయితే తీసుకున్నా, ఇందులో తీసుకున్నా, మొత్తం 3 దాంట్లో తీసుకున్నా. ఇందులో అయితే ఎక్కువ ఉంది పుదీనా, ఇందులో కొంచెం ఆడాడ ఇట్లా ఉడికిపోయింది. ఎందుకంటే ఇక చూడండి ఇంత వచ్చింది కదా, తెల్ల గల్జర్ ఇది వచ్చింది, కొంచెం పుండికూర వచ్చింది, కొంచెం గంగవేలు కూర వచ్చింది, ఇంత గడ్డి కూడా వచ్చింది. చూడండి ఎంత ఇదైతే అతికింది అన్నట్లు 15 రోజులు అయ్యా పెట్టుకొని. ఇంకా ఇప్పుడు గాలి తగులుతుంది, ఇంకా మంచిగా గుంపుగా అవుతుంది. అందుకే మనం ఏమన్నా గడ్డి అదంటే తీసేసుకోవాలి. నేను ఎందుకంటే ఇది కూడా అవసరం వస్తుందని మాతోని పుదీనా మస్తు ఉంది అన్నట్లు, ఇంకా వేరేతోని ఇక ఉండాలని ఇడిచిపెట్టిన. ఇది ఇప్పుడు తీసుకున్నా, ఇది కూడా అవసరం వస్తుందని ఉంచేసినంటి. ఎంబడెంబడ తీసుకుంటే ఇప్పుడు ఇది కూడా గుంపుగా అవుతుండే. చూడండి ఇండ్లు అయితే ఎక్కువ ఉంది చూడండి. మనకి ఇదే మస్తు అవుతుంది, ఇంకా నీళ్ళు పోసినామంటే ఒక వారం రోజుల వరకు గుంపుగా వచ్చేస్తుంది. ఇట్లా నిండుగా పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఇంట్లో కూడా బాగానే ఉంది. ఇది చూడండి కొంచెం ఈడ ఇవి మాత్రం ఉడికిపోయినాయి అన్నట్లు, అందుకే మనం గడ్డి కానీ ఏది కానీ ఉండనివద్దు అన్నట్లు. ఇది చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ మొత్తం ఇట్లా మంచిగా ఉంది అన్నట్లు పుదీనా. ఇది పరసకపోతుంది, నిండుగా అయిపోతుంది. ఒకతోని పెట్టినా కూడా నిండుగా అవుతుంది, కానీ నిండుగా పెట్టుకున్నాం కాబట్టి ఇక తొందరగానే నిండుగా వచ్చేస్తుంది. ఇక చూడండి ఇంత తెల్ల గల్జర వెళ్ళింది. చూడండి ఆకుకూరలు ఎంత బాగా వచ్చినాయి. అందుకోసం విడిచిపెట్టినా నేను. ఇంకా పుదీనా వేరేతో ఉంది కదా, ఇందులో ఆకుకూర కూడా వస్తుంది కదా, ఎందుకు తీసేద్దామని పెట్టినా. ఇంత బాగుంది చూడండి ఆకుకూర. నేను వేయలేదు కానీ మొలిచింది, పుదీనా పెట్టుకుంటే ఇది మొలిచింది. చూసిండ్రు కదా, నేను పుదీనాలా ఇట్లా ఆకుకూర కూడా తీసుకున్నా, పుదీనా మాత్రం ఇప్పుడు విడిచిపెట్టినా. సంతోష్ బాగా చెప్తున్నాడు చూడండి ఇప్పుడే. నేను చెప్తా అని ఆగు నాన్న, చెప్పలేదు. సంతోష్ దగ్గరకు పోతాయిగా, ఎందుకంటే సంతోష్ వీడియోలు కనిపించలేవు కదా. చూడండి మా ఆకుకూరలు పుదీనా ఇడిచిపెట్టి ఆకుకూర అయితే తీసుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.